నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో అత్యంత ఖరీదైంది ఏంటంటే విద్య, వైద్యం. అలాంటి వైద్యం కోసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరుపేద సామాన్య రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అనునిత్యం కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. రోజుకి 3,000 నుంచి 4,000 మంది నిరుపేద రోగులైతే ఇక్కడ వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న విషయాలకి కూడా మెరుగైన ఆ వైద్యం అందకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తూ ఉంటున్నారు. తమ జేబులు గుల్ల చేసుకుంటూ ఉంటున్నారు. మనం చిన్న చిన్న టెస్టులు చేయించుకోవాలంటేనే వేలల్లో ఖర్చు అవుతుంది. ఇక ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అంటే మరింత ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి కూడా ఉంది. ఈ రెండింటికి లేనంత తాకిడి కోరమండల్ ఆసుపత్రికి ఉందని చెప్పుకోవాలి. కోరమండల్ విషయానికి వస్తే కనుక ఏదైతే కార్పొరేట్ సంస్థ అంటే సిఎస్ఆర్ నిధులను వినియోగించి ఈ ఆసుపత్రిని అయితే కట్టడం జరిగింది. 2021 ఫిబ్రవరిలో కేవలం ఓపీతో స్టార్ట్ అయిన ఈ ఆసుపత్రి 2023లో ఇన్ పేషెంట్స్ కోసం శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ నిన్నటితో పూర్తయింది. నిన్నటి నుంచి కూడా ఇన్ పేషెంట్స్ ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. నిన్న మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ కోరమండల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి. 32 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో 2 ఎకరాల విస్తీర్ణంలో 60 పడకల ఆసుపత్రిని అయితే అత్యాధునిక హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎంతో మంది నిరుపేదలు ఇక్కడ వైద్యం కోసం అనునిత్యం వస్తూనే ఉంటారు. ఇక ఇన్ పేషెంట్ ని కూడా చేర్చడంతో ఈ ఆసుపత్రికి రోగుల తాకిడైతే మరింత ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మామూలుగా ఒక చిన్న వైద్యానికి కూడా వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ టెస్టుల విషయానికి మాట్లాడుకుంటే గనక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఉన్నప్పటికీ కూడా చాలా సార్లు అవి మొరాయిస్తూ ఉంటాయి. బయటకు వెళ్లి టెస్టులకి వేలు ఖర్చు పెట్టి చేయించుకుంటూ ఉంటారు. కానీ అవే టెస్టులను ఇక్కడ అతి తక్కువ ధరలకే అందిస్తూ ఉన్నారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే బయట వేలల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక్కడ 1/3 ఖర్చుకే ఈ ఎంఆర్ఐ స్కాన్ అయితే అందిస్తూ ఉన్నారు. 7 కోట్ల రూపాయలతో ఈ ఎంఆర్ఐ మెషినరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే కేవలం ఒక 1,000 రూపాయలు బయట టెస్టులకు అయ్యిందంటే ఇక్కడ 330 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇటువంటి టెస్టులతో పాటు అత్యాధునిక వైద్యాన్ని సీనియర్ డాక్టర్స్ తో ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఈ ఆసుపత్రి విషయానికి వస్తే కనుక 3 ఫ్లోర్ల ఈ ఆసుపత్రిలో 60 బెడ్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇన్ పేషెంట్ చేర్చడంతో మరింత రోగుల తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో అనునిత్యం కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యద్భుతమైన డాక్టర్స్ చేత ఆధునిక వైద్యాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గైనిక్, అలాగే ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ తో పాటు పిడియాట్రిక్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మరింత మున్ముందు రోజుల్లో కూడా ఈ డిపార్ట్మెంట్స్ ని పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అత్యాధునిక వైద్యాన్ని అందించడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది రోగులు ఈ వైద్య సేవలు పొందేందుకు వస్తూ ఉన్నారు. కేవలం కోరమండల్ ఆసుపత్రి అందిస్తున్న ఈ వైద్యం అత్యాధునిక వైద్యం అనే చెప్పుకోవాలి. నిన్న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి 2021 నుంచి కూడా వైద్య సేవల్ని అందిస్తూనే ఉంది. కాకపోతే అప్పుడు కేవలం 10 రూపాయల నామమాత్ర ఫీజుతో కేవలం ఓపీని అందించేది. ఇప్పుడు 20 రూపాయల ఫీజును పెంచారు. 20 రూపాయలతో అంటే మనం బయట ఆసుపత్రుల్లో చూసుకుంటే గనక ఈ కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం కన్సల్టేషన్ 500 ఉంటుంది. 500 మించిన హాస్పిటల్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే మెడిసిన్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెడిసిన్ కూడా చాలా అతి తక్కువ ధరలకే అందుతూ ఉంటుంది. జనరిక్ మెడిసిన్ ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అది కూడా వీళ్ళకి ఎంతైతే ఆ మెడిసిన్ ఎంతైతే పడుతుందో అదే రేటుకి ఇక్కడ పేషెంట్స్ కి కూడా ఆ మెడిసిన్ ని అందించడం జరుగుతుంది. ఇన్ని అద్భుతమైన సేవలను అందిస్తున్న కోరమండల్ ఆసుపత్రి అయితే అనునిత్యం పేషెంట్స్ తో కిటకిటలాడుతుందనే చెప్పుకోవాలి. మెరుగైన వైద్య సేవలతో పాటు అతి తక్కువ ధరలకే వైద్యం అందడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలను అంటే నిరుపేద ప్రాణాలని అత్యాధునిక వైద్యంతో బ్రతికిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు అంతే దీటుగా ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా నిర్మించారు. కానీ ఈ రెండిటికి లేనంత తాకిడి ఈ కోరమండల్ ఆసుపత్రికి ఉందని చెప్పుకోవాలి. దానికి ముఖ్య కారణం అత్యాధునిక టెక్నాలజీతో వైద్యాన్ని అందించడం, సీనియర్ డాక్టర్స్ ఉండడం, అలాగే కేవలం నామమాత్రపు ఫీజు అంటే 20 రూపాయల ఫీజు ఉండడం, ఇక టెస్టులకి సంబంధించి అతి తక్కువ ధరలకే అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉండడం, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మెడిసిన్ కూడా అతి తక్కువ ధరలకే అందడంతో చాలా మంది ఈ ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యాన్ని పొందే కంటే కూడా ఇటువంటి ఆసుపత్రుల్ని ఆశ్రయించడం మేలనే చెప్పుకోవచ్చు. అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్యం అందించేందుకైతే ఎంతో మంది డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మున్ముందు ఈ ఆసుపత్రిని మరింత విస్తరించే దిశగా కూడా కోరమండల్ యాజమాన్యం అయితే ముందడుగు వేస్తుందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.